పకోడికి కూడా రావద్దురా నాకచ్చిన బాధ. ఎందుకంటే 25 రోజులైతాంది. ఇంకెప్పుడు అమ్మవారు చూసిపోతది అని చెప్పి మా వోళ్ళేమో బాగా మొక్కుతాళ్ళు. గడప గూడా దాటనిత్తలేరు నన్నైతే. అమ్మవారైతే ఇంకా పాటించక తప్పదు గదా! నేను గూడా పాటించిన. మీరు బాగా గమనించినట్టయితే నా చేతికి, నా మొఖానికైతే ఆ అమ్మవారి మచ్చలైతే ఇంకా అట్లనే ఉన్నాయి. నెత్తిలో దువ్వని గూడా పెట్టొద్దంట. అసలు దుసుకోవద్దంట. 25 రోజులు నెత్తి దుස්සకుంటే ఎట్లుంటది చెప్పండి. ఘోరంగా అంటు గటుకపోయింది నా జుట్టయితే. ఇంకా నా చిన్న జుట్టు కాబట్టి సరిపోయింది. కింద మీద తంటాలు పడైతే ఇంక ఇయాల తలస్నానం చేసి అమ్మవారు కూడా తగ్గిందని చెప్పి మా మమ్మీ మంచిగా మొక్కింది. ఇంక ఇయాల ఫైనల్‌గా నెత్తి దుసుకున్నా. ఫుల్లు హెయిర్ ఫాల్ అయింది అసలు. చిన్న జుట్టు కాబట్టి ఇంకా ఈజీ అయిపోయింది. ఇంట్లోనే ఉంటాను, ఎటు పోతలేను కాబట్టి మంచిగా దుసుకొని ముడి కట్టుకోలేను. ముద్దుగా మంచిగా జుట్టేసుకుంటానా ఉడకబోయకుండా ఉంటదని చెప్పి. ఇదేనా అక్క నీ బాధ అంటే, చెప్పుకోలే నీకు బొచ్చెడున్నాయి లేరా? అమ్మవారు అందరికీ అయితది అక్క. లోకమంతటా అయితది. అందరిని చూసుకొని పోతదంటారా? అవును. అంతే కదా! నిజమే. సరే నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినా. కానీ నా గొంతులో అయింది తినరాకుండా అసలు. చెవు నొప్పి. చెవులో అయింది ఏం వినబడకుండా. సరేలే ఇప్పుడు అంతా మంచిగానే ఉన్నది. తగ్గింది. అమ్మవారు నన్ను కూడా చూసుకొని పోయింది. మీరు నన్ను అబ్జర్వ్ చేసిల్లా? నేను ముక్కు పుడక కుట్టించుకున్నా. దానికి కూడా ఒక స్టోరీ ఉందిలేండి. చెప్తా ముందు ముందు వీడియోస్‌లో చెప్తా.